నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సహజంగా ఏ సినిమా రిలీజ్ చేసినా పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్ళిందంటే ప్రచారానికి వివిధ అస్త్రాలు, డిఫరెంట్ స్ట్రాటజీలతో సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. కొందరైతే ఏకంగా పబ్ సీన్స్లో లాగా చేశారు, మరోవైపు పబ్లో రైడింగ్స్ లాగా గతంలో చేశారు, మరోవైపు ఇంటర్వ్యూస్ ద్వారా, ప్రాంక్స్ ద్వారా ఇట్లా అనేక రూపాల్లో తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక మాధ్యమంగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే ప్రమోషన్స్లో భాగంగా ఛానల్స్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వాస్తవంగా తాజాగా తెలంగాణలో కేసీఆర్ అనే సినిమా కొంత రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అంటే జబర్దస్త్ రాకేష్ పూర్తి స్థాయిలో తెరకెక్కించినటువంటి ఈ సినిమా కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ అంటే తమ ఇష్టమైనటువంటి రాజకీయ నాయకుడు కేసీఆర్ పేరుతోటి ఆయన పైన ఉన్నటువంటి అభిమానంతో తీసినటువంటి చిత్రంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది ఖచ్చితంగా రాజకీయంగా ఒక అస్త్రంగా బీఆర్ఎస్ వాడుకుంటోంది ఇవ్వాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రమోషన్స్లో భాగంగా వాళ్ళు సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లేందులో భాగంగా తమ ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగినట్టుగా 2-3 ఐటీ అధికారులు ఇంటికి వెళ్ళటం, రాకేష్ని టార్గెట్ చేయటం, రాకేష్ని క్వశ్చన్ చేయటం, తమని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని బందీలుగా చేసి ఫోన్లు లాక్కోవటం, మీకు ఇంత డబ్బు సినిమా తీయడానికి 4-5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పటం, ఎలా మనీ ఫ్లోట్ అయిందని అడగటం, ఇవన్నీ కూడా సినిమాటిక్లుగా మరోవైపు రియలిస్టిక్గా ఉండేటట్టుగా కొంత దాన్ని రియల్గా చిత్రీకరించి సోషల్ మీడియాకి విడుదల చేసినటువంటి పరిస్థితి. సార్ ఇదే సార్, కమాన్. ఎటువంటి పరిస్థితుల్లో అతను వదిలిపెట్టకూడదు. లేదు సార్, వదలను సార్. ప్రలోభాలకు అసలు లొంగకూడదు. అస్సలు సార్, బెల్లి కొట్టండి. సినిమా తీస్తాడా? రాకేష్ అంటే మీరేనా? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నడవండి సార్. ఎవరు సార్ మీరు? వస్తున్నామయ్యా, ఎందుకు తొందరపడతావు? ఇన్కమ్ చెప్తాను ట్యాక్స్ కదా. డిపార్ట్మెంట్. సార్ మాలేసుకున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎస్ ఎస్. మా ఇంటికి ఏంటి సార్, నాకు అర్థం కాదు. సార్, ఫోన్లు తీసుకోండి సార్. సార్ అది కాదు సార్, ఒక నిమిషం సార్. ఫోన్ ఏయ్. తీసుకోండి. ఒక నిమిషం సార్. అరే ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. ఒక నిమిషం సార్. అరే ఆగండి సార్. అరే ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. మిస్టర్, మర్యాదగా మాకు సహకరించాలి, సార్ అది కాదు సార్. లేదంటే చూడండి, పోలీసులు రాకేష్ గారు. పిలుస్తా. సార్ ఒక నిమిషం సార్, ప్లీజ్ సార్. మేము చెప్పినట్టు వింటే మీరు హ్యాపీగా ఉంటారు, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. అది కాదు సార్. ఏంటి మీరు సార్? ఫస్ట్ చెప్పింది ఇంట్లో వాళ్ళని చేయవయ్యా. పిలవండి. అది కాదు సార్. ఇది- రాకేష్. సార్, సార్ కెమెరా లేదు సార్, నాకు అర్థం కాదు సార్. మీకే చెప్తుంది. సార్ అది కాదు సార్. సార్ ఒక నిమిషం మిస్టర్. సార్. సార్ ఒక గుప్తా నిమిషం. పోలీసులు రాకేష్. పిలువు నువ్వు. సార్ ఒక నిమిషం సార్. అలా కాదండి. గుప్తా ఆయన్ని పచ్చినాడు పోలీసులు పిలువు. సార్ పోలీసులు ఏంటి సార్? మరి మర్యాదగా మాకు సహకరించు. పిలవండి ఇంట్లో వాళ్ళందరినీ. కమాన్, ఇంట్లో వాళ్ళని పిలిచి అక్కడ కూర్చో. సార్ సార్ పిలవండి. పిలవండి. కమాన్, ఇల్లంతా సోదా చేయండి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. వినండి ముందు సార్. మీరు ఇంట్లో వాళ్ళని పిలవండి. మీరు కూర్చోండి సార్, ప్లీజ్. మేము కూర్చుంటాం, ముందు పిలవండి. పిలుస్తాను సార్, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు ఎస్, కూర్చోండి సార్, ఎస్. ప్లీజ్. అతను ఏదో అడుగుతున్నాడు, సార్, ప్లీజ్. కూర్చో. పిలవండి, ఫస్ట్ పిలవండి. సార్ ప్లీజ్ సార్. కూర్చోండి సార్, పిలుస్తాను. మేము కూర్చుంటాం, మీరు పిలవండి సార్. సార్ ఏంటి సార్ ఇదంతా, నాకు అర్థం కావట్లేదు. ఎవరు సార్ మీరంతా? సార్ పేరు శర్మ గారు, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్. నా పేరు గుప్తా, నేను ఆయన అసిస్టెంట్. సార్ సార్ నా ఫోన్ తీసుకున్నాను, కొంచెం ఏమని చెప్పండి సార్. ఫోన్లు ఇస్తాం. తాకూడదు. ఫోన్లు ఇస్తాం. సార్ ఏంటి సార్ ఆ కెమెరా ఏంటి సార్, నాకు అర్థం మిగతా వాళ్ళందరినీ పిలవండి సార్. దయచేసి. ప్లీజ్ సార్, నేను ఏదో మీరు కూర్చోండి సార్, నేను పిలుస్తాను. మీరు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి సార్. ఏంటండి ఇంట్లో వాళ్ళని పిలవమన్నాను కదా, ఇంకా రాలేదేంటి? సార్ పిలుస్తాను సార్. సార్ నాకు సార్, నాకు ఫోన్ ఒకటి. సుజీ, సుజీ. ఏమైంది స్వామి? ఎవరు వీళ్ళంతా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చిందండి? కూర్చోండి మీరు. సరే ఒకసారి కూర్చో, కూర్చో, కూర్చోను. చెప్పండి. సో ఇక ఈ రైడ్స్ నిజమే అని కూడా చాలా మంది నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది సినిమా ప్రమోషన్స్లో భాగంగా రాకేష్ ఈ విధంగా చేశారని కూడా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఈ ఐటీ రైడ్స్ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుగా ప్రజల్లోకి చిత్రీకరించే అవకాశాలు స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రచారం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతూ దిగజారుతోంది నానాటికి ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఇవాళ చేస్తున్నటువంటి ట్రోల్స్ అన్నింటిలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు గిట్టక రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐటీ రైడ్స్ చేయించిందనే ఒక ప్రజల్లోకి దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఐటీ రైడ్స్ ఎవరు చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళ ఐటీ శాఖ.
సో రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ అధికారులకు ఏమాత్రమైన సంబంధం ఉంటుందా? అంటే ప్రజల్ని తప్పుదో పట్టించేలాగా వాళ్ళేదో సినిమా ప్రమోషన్స్ని ఐటీ రైట్స్ జరిగినట్టుగా దాన్ని క్రియేట్ చేస్తే కేసీఆర్ సినిమా పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అంటే దాన్ని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందనే ప్రచారంలో భాగంగా ఆ విధంగా చెప్పే ప్రయత్నం ఇవాళ సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ డిఫరెంట్ రీల్స్ చేసి అంటే ఆయన మీద జరిగినటువంటి ఐటీ రైట్స్ని బిట్లుగా కట్ చేసి ఆయన ఏదో అటాక్ చేసినట్టుగా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ నిజంగానే జరిగినట్టుగా కొంత పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి బురద జల్లే ప్రయత్నం నానాటికి ఈ వ్యవహారంలో బీజేపీ దిగజారుతుందని చెప్పుకోవాలి. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ దిగజారుతుందని చెప్పుకోవాలి. అంటే సోషల్ మీడియాలో ఒక రేంజ్ వరకు పర్లేదు కానీ కనీసం సినిమా ప్రమోషన్స్ చేసుకుంటే ఆ ప్రమోషన్స్ ఈ విధంగా డిజైన్ చేసి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒక కుటిల రాజకీయ ప్రయత్నంలో భాగంగా ఇవాళ నిజంగానే ఐటీ రైట్స్ చేస్తున్నారేమో అని ప్రజల్లోకి భావించేలాగా తప్పుదో పట్టించేలాగా దాన్ని ట్రోల్స్ చేసి ఇవాళ సోషల్ మీడియాలో సునకానందం పొందుతున్నట్టుగా స్పష్టంగా ట్రోల్స్ చూస్తే అర్థమవుతుంది. అసలు వాస్తవానికి ఐటీ రైట్స్ నిజంగా జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఒకసారి చదువుకున్నటువంటి వాళ్ళందరూ విజ్ఞతతో ఆలోచన చేయాలి. దాన్ని ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిగజారుడుతనానికి పరాకాష్ట అని చెప్పాలి. ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు రైడ్లు చేయటం, దాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఈ సినిమా అంటే ఇష్టం లేదు, కేసీఆర్ సినిమా ఇష్టం లేకపోతే సెన్సార్ సర్టిఫికేట్ రాదు, లేదంటే థియేటర్లు దొరకవు ఆడించడానికి రాష్ట్రంలో. మరి రాష్ట్రంలో సినిమా ఆడుతోంది, ప్రతిపక్ష పార్టీగా మీరు ఇప్పటికే చలామణి అవుతున్నారు, ప్రతిరోజు గంపడ బురద పోస్తున్నారు ప్రభుత్వం మీద. అయినప్పటికీ కూడా కొంత ప్రజాస్వామ్యంలో భాగంగా అందరినీ ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టుగా ఈ ప్రభుత్వం ఓరుస్తూ వదిలేస్తోంది. కానీ దాన్ని వాళ్ళ దుష్ప్రచారం చేసి ఇదేదో కావాలని ఐటీ రైట్స్ చేసినట్టుగా ప్రభుత్వం మీద విషం జిమ్మే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. దీని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. సో దీని మీద అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. ఏంటి సార్ ఇవాళ ఐటీ రైట్స్ మీ ప్రభుత్వమే చేయించినట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? తలకాయ మీద మెదకాయ ఉన్నోడు ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటది. ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఈడీ అయినా సిబిఐ అయినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తే అది కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు పర్యవేక్షిస్తుంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా? లేదు. ఈ సినిమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండేది ఏది? థియేటర్ కు పర్మిషన్ ఇచ్చుడు కావచ్చు, అదే కాకుండా ఏమన్నా టికెట్ల రేట్లు పెంచుకోండి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. ఇక్కడ కుల్లాగా కేసీఆర్ ఏదైతే మూవీ తీసిరో ఆ మూవీకి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. అదే కాకుండా ఇప్పుడు కేసీఆర్ మూవీ ఆడడం లేదు కాబట్టి, ఎవరు ఆదరిస్తలేరు కాబట్టి, కేసీఆర్ మూవీని ఎవరు చూస్తలేరు కాబట్టి దానికి ఏదో పెద్ద ఎత్తున హడావుడి క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ కాదు, ఇక్కడ ఐటీ రైట్స్ జరిగినట్టుగా ఒక ప్రమోషన్స్ లో భాగంగా కొంత డమ్మీ యాక్టర్లను పెట్టి దాన్ని నిజంగా ఐటీ రైట్స్ జరిగినట్టుగా చిత్రీకరించడానికి మీరు ఎట్లా చూస్తారు? తీవ్రంగా ఖండిస్తున్నాం. లాస్ట్ ఎంత దిగజారింది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏకంగా కేసీఆర్ గారి పేరు మీద సినిమా తీస్తే ప్రజలు చూడకపోతే దాని మీద కూడా ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాను ప్రమోట్ చేసుకునే పరిస్థితికి దిగజారిందంటే చాలా స్పష్టంగా కేసీఆర్ గారైనా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు వారి ఆదరణ తగ్గిపోతా ఉంది. కాబట్టి కేసీఆర్ గారి మూవీని ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేసుకుని ప్రజల సింపల్ కొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నా కనబడతా ఉంది. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సింపతి గేమ్ ఆడుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇది చేయటం చాలా దురదృష్టకరం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఈ తరహా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను వాదుకొని చేయటం ఖచ్చితంగా దిగజారుడులో భాగమే అంటూ కూడా చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది. సో భవిష్యత్తులో ఇట్లాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలని మనము కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.